మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రలో తరువాయి భాగము. ప్రవక్త గారి దౌత్యము అనగా నబువతం. ప్రవక్త గారి వయసు 40 సంవత్సరాలు సంపూర్ణమైంది. మరియు ఈ 40 సంవత్సరాల్లో ప్రవక్త వారు తమ జాతి వాళ్లను బాగా దగ్గర నుంచి చూశారు. వాళ్ళు చేసే బహుదైవారాధన విశ్వాసాలు, వాళ్ళ నమ్మకాలు, వాటి నుంచి దూరంగా ఉండి ప్రవక్త వారు ఏకాంతంగా కూర్చొని అల్లాహ్ను ఆరాధించేవారు. సమీపంలో ఉన్న కొండ హిరా గృహలో కూర్చొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విశ్వంలో ఉన్న అనేక నిదర్శనాలను గ్రహించేవారు. ఈ విశ్వానికి సృష్టికర్త ఎవరు, ఎందుకు సృష్టించాడు, దీని గల కారణం, రహస్యం ఏమిటనేది యోచించేవారు, ఆలోచించేవారు. మరియు అట్లు కూర్చొని రానుపోను బాటసారులు ఎవరైతే ఉన్నారో నిరుపేదలకు సహాయం చేసేవాళ్ళు, అన్నం పెట్టేవారు. మరియు ఇదే దశలో అల్లాహ్ తబారకు తల దైవవాన్ని అవతరింపజేశారు. మరియు లైలతుల్ ఖదర్ 21వ తారీఖు రంజాన్ మాసంలో 21 లైలతుల్ ఖదర్లో మరియు సోమవారము క్రీస్తు శకం 610 ఆగస్టు 10లో అల్లాహ్ తబారకు తల దైవవాన్ని అవతరింపజేశారు. ప్రవక్త గారు అంటున్నారు, జిబ్రైల్ దైవదూత నా వద్దకు వచ్చి అన్నారు, ఇక్రా, చదువు. నేనన్నాను, నాకు చదవటం రాదు అంటే అన్నారు, నాకు గట్టిగా నొక్కి మళ్ళీ అన్నారు, ఇక్రా. ఇలా 3 సార్లు జరిగింది. నేను 3 సార్లు కూడా నాకు చదవటం రాదని చెప్పాను. 3వసారి ఆయన అన్నారు, ఇక్రా బిస్మి రబ్బికల్లజీ ఖలఖల్ ఇన్సాన మిన్ అలఖ్. సూరే అలఖ్ నుంచి 5 వాక్యాలను అవతరింపజేశారు. మరియు ఈ 5 వాక్యాలే దైవానికి మొట్టమొదటిగా అవతరించబడిన ఖురాన్ వాక్యాలు.